వీళ్ళకి అంత మెచ్యూరిటీ లేదు, వీళ్ళు ఎవరు మాట్లాడలేరు. వాళ్ళిద్దరూ ఏదైనా కరెక్ట్ గా మాట్లాడగలుగుతారు. ఒకరోజు గురు మహేష్ అని వచ్చి అందరం ఆడుకుంటే వచ్చి కొడితే నేను ఏంది ఎందుకు కొడుతున్నా కూడా కోపం వచ్చింది. గురు మహేష్ అంటే హోమ్లోకి ఫోన్ చేసి అడతా అన్నాడు. అడిగాడు అనుకుంటా, అడిగాడు అక్కడి నుంచి అడిగాడు. అడిగితే అప్పుడు ఏదో చెప్పింది, అమ్మకి బాగా వచ్చిందా ఇరిటేషన్ సౌండ్ ఎంత ఇస్తే అందుకని ఏమైనా ఆ ఇరిటేషన్ లో కొట్టుకుంటారు నీళ్ళు ఇరిటేషన్. గురు మహేష్ అని వచ్చి ఏంది మా ఇంటికి ఆడుకుంటే మీకు ఏ ప్రాబ్లం ఉందని గురు మహేష్ అన్నది ఆ తాతని. ఏంది ఎదురుస్తున్నావు మీ ఇల్లు అప్పుడు కదా పోయి ఆడుకుంటామంటే మా ఫ్రెండ్స్ ఇవే ఉన్నారు, మా ఫ్రెండ్స్ వదిలే కదా మా ఇష్టం మేము ఆడుకుంటామని కావాలని ఆడాడంటే అది చేసి గమ్ముగా జబ్బులో చేపెట్టుకుని పెట్టాడు. గట్టి పట్టుకునేది. నేను చేస్తున్నా ఆ పేలు అన్నీ పిగిలిపోయి ఉన్నాయి, గుడ్లు ఎక్కువ. దానికి నెప్పుడుతుందేమో కొంచెం లూజ్ పట్టుకుంటున్నా. వాళ్ళమ్మ ఇంకా పరపర దీనేం పెట్టే దువ్వేదాన్ని. తర్వాత నాకు కొంచెం అలవాటు అయింది అమ్మాయికి దవ్వడం. ఈ పిల్లి ఏం మాట్లాడట్లా అసలు నువ్వు తాకినట్టు కూడా ఉండదు అమ్మాయికి. అవునా? అమ్మ తెబ్బ అవును, నేను చూసామన్నా కూడా ఒకసారి.